सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं This call is now being recorded. This call is now taking notes. ॐ सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं सर्वतः स्पृत्वा प्रतिष्ठद्दशाङ्गुलम्। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాల ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ భూమి చుట్టూ 10 అంగుళముల పరిమాణములో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ప్రమాణం, పరమాత్మ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ మంత్రము ఈ విషయంలో కూడా దృష్టి సారిస్తే ఇంకా ముందుకు వెళ్ళగలం. సహస్ర శీర్ష సహస్ర పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం సర్వతః స్పృత్వా అతిష్ఠత్ దశాంగులం. 10 అంగుళముల పరమాత్మ, ఇది తెలుసుకోవాలి. మళ్ళీ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనడానికి ఋగ్వేదంలో చెప్పినటువంటి 4వ మండలం 26వ సూక్తం ప్రథమ పాదంలో అహం మనుర్ అభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్ర అనే ఆ మంత్రాన్ని కూడా దీన్ని ఉచ్చరించాలి. ఇప్పుడు మన సత్యార ప్రకాశం సప్తమ సమల్లాసం 156వ పుట ప్రార్థన విషయంలో ఉన్నాము. ప్రభాకర్ గారు అడగండి. తొందరగా, సమయం ఎందుకు సాగదీస్తుంది. ఆచార్య, నిన్నటి సందేహములో అది మంత్రము సహోసి సహోమహిదే అనే విషయంలో, ఇప్పుడు సహోసి సహోమహి ధేహి అనేటువంటి దానికి పరమేశ్వరుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ద్వంద్వ సహనం తపః. తపస్సు అంటే ద్వంద్వాలను సహించడం. జీవాత్మల ద్వారా ఎంత ఉధృతిని, ఎంత తీక్ష్ణతను, ఎంత ఉచ్ఛృంఖలతను ఏది చేసినా భూమి చేత సహింప చేసుకోవడం. భూమి సహిస్తుంది, ప్రతిక్రియ వ్యక్తపరచదు. అదేవిధంగా జీవాత్మలు ఏ వ్యవహారం చేసినా దానిని సహించుకోవడం. అలాగే సంతానము ద్వారా, శిష్యుల ద్వారా గురువు, సంతానం ద్వారా తల్లిదండ్రి సహనము, ఓర్పు, సహించుకోవాలి. సహనము నేర్పిస్తున్నాడు. ప్రజల ద్వారా రాజు ఈ సహనాన్ని పాటించాలి. సహనం, ఓర్పు అనేటువంటిది అవసరం. సహనములో మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటది. ఏ పరిస్థితి వచ్చినా మనము విచలితము కాకూడదు, తటస్థంగా ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి. సహనం, సహోసి, నీవు ఎంతో సహనశీలుడు ఓ పరమాత్మ. నీ ఉపాసకుడనైనటువంటి నేనును నా వ్యవహారంలో ఎంతో సహనశీలతను పొందుదునుగాక. సహనశీలత, తొందరపడకుండా ఉండడం, ఓర్పు కలిగి ఉండడం, నేర్పరిగా ఉండడం. అందుకని ఇక్కడ సహోసి సహోమై ధీహి, నువ్వు సహనశక్తి గలవాడవు. నువ్వు సహనశక్తి గలవాడవు అని ఎలా చూస్తున్నాము, ఎలా తెలుస్తుంది అని అంటే, ఎటువంటి ఇప్పుడు రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు 10 కిలోమీటర్లు
10 కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుందో చూడండి. అంత లోతుగా భూమిని తవ్వి భూమిలో లభించేటువంటి ఖనిజాలు, ధాతువులు, ఏది నూనె పదార్థాలు ఏవేవైతే లభిస్తున్నాయో అన్నింటినీ కొల్లగొట్టి మేమే ధనికులము, శ్రీమంతులము కావాలనేటువంటి దురాశతోటి 10 కిలోమీటర్ల లోతుగా గొయ్యి తవ్వి వాళ్ళు ఈ సోదా చేస్తున్నారు. భూమి లోపల పరిశోధన చేస్తున్నారు. అయినా పృథివీ ఏమీ అనట్లేదు, సహించుకుంటుంది. భగవంతుడు చూస్తున్నాడు. గుట్టలు తవ్వేస్తున్నారు, కొండలు, చర్యలు అన్ని నేలమట్టం చేసేస్తున్నారు. ఈ యొక్క భూమి సొరంగం ఎంత చేసినా కూడా, ప్రకృతిని ఎంత వికారం యుక్తంగా చేసినా కూడా భగవంతుడు సహనశీలిగా ఉన్నాడు. ఈ సహనశీలత యొక్క పరిమాణమే ఇప్పుడు ఆ సహనశీలత ఎలా అంటే, వేడి అయినప్పుడు తుమ్ములు వస్తుంటాయి. తుమ్ముల యొక్క అభిప్రాయం ఏంటంటే దేహం సర్దుకుంటుంది. అదే ప్రకారంగా మొన్న బిగ్ బ్యాంగ్ వాళ్ళు చేసిన దానికి భూమి మీద ఉత్పాతం, వరదలు, వర్షాలు ఎంత తీవ్రంగా వచ్చి ఏ రకంగా చేశాయో అతలాకుతలం చేశాయి. కాబట్టి ప్రకృతి పరిణామాలకు తగినటువంటి ఈ యొక్క శిక్షను అనుభవించాల్సిందే. అందుకని ఈ యొక్క భూమి మీద ఆవు, వృక్షాలు, నదులు ఇవన్నీ భగవంతుడు సృష్టించాడు. పశుపక్షులను, ఈ సెల్ ఫోను, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసి తేనెటీగలను, తుమ్మెదలను వీన్నన్నింటినీ కనుమరుగు చేస్తున్నాయి. పిచ్చుకలు ఇప్పుడు చాలా అరుదుగా కనబడుతున్నాయి. అంటే వాటి జాతి అంతరించిపోతుంది. వాటి జాతి అంతరించడము అంటే మానవ మనుగడకు ప్రమాదం. ఇదంతా చేస్తున్నా కూడా సహనము, ఓర్పుగా ఉన్నాడు భగవంతుడు. పిల్లలు ఆడుకుంటూ కొట్టుకునేటప్పుడు పరిస్థితి శృతి మించుతున్నప్పుడు తల్లిదండ్రులు చూస్తే హెచ్చరిస్తారు, కానీ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఎవరు హెచ్చరించరు, ముచ్చట పడుతుంటారు. చేయి దాటిపోయి ఇక సహించుకోరు అని దెబ్బలు పడ్డప్పుడు అప్పుడు ఏడుస్తుంటే అప్పుడు దగ్గరికి వెళ్ళి వారిని నివారిస్తుంటారు. ఆ రకంగా సహనము అనేటువంటిది. ఈ సహనాన్ని నువ్వెంతైతే సహనశీలిగా ఉన్నావో ఓ పరమేశ్వర, నేను కూడా నా జీవితంలో ఎన్ని ఉడుదొడుకులు వచ్చినా కూడా సహనముగా, ఓర్పుగా ఉండాలి, తొందరపడకూడదు అనేటువంటిది అభిప్రాయం. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ మంత్రంలో ఏంటంటే, ఏ జాగ్రత్త దూరముదైతి దైవం తదుసుప్తస్య తథైవైతి. ఎవరైతే సావధానంగా మేలుకుంటారో, ఎవరైతే తమను తాము మేలుకొల్పుగా, సావధానంగా, జాగ్రత్తగా, స్ఫూర్తిదాయకంగా సమయం, సందర్భం, పరిస్థితి, ఉచితం, అనుచితం, యోగ్యత, సామర్థ్యాన్ని బట్టి సమయస్ఫూర్తిగా మేలుకొల్పుగా ఉంచుకుంటారో తమను తాము, అటువంటి వారికి ఏ ఆపద రాదు. ఎవరైతే నిర్లక్ష్యం, బద్ధకం, సోమరితనంగా ఉండి నాకేం పట్టింది, దీనివల్ల నాకేం ప్రయోజనం అనేటువంటి భావావేశంలో ఉంటుంటారో అటువంటి వారికి సామెత ఏంటంటే, మొదటిది ఏంటంటే హిందీలో సామెత ఏంటంటే, సమజ్దార్కు ఇషారా కాఫీ. తప్పు చేసిన వారికి శిక్ష పడితే ఆ శిక్షను చూసినటువంటి మిగతా వారు సావధానంగా ఉండాలనేది అభిప్రాయం. ఆ సావధానను వ్యవహరించకుండా ఉండండి, సావధానాన్ని, జాగ్రత్తను పాటించకుండా నిర్లక్ష్యం చేసినటువంటి వారికి తన వరకు వస్తేనే గాని తత్వం బోధపడినటువంటి వైనం. ఇది ఎలా తెలుస్తుంది అని అంటే, ఒకరి మీద దాడి జరిగినప్పుడు మత సంప్రదాయం పేరు మీద ఆ మత
మతము ముసుగులో దాడి చేసి చంపుతున్నప్పుడు రాండి మనం అంతా ఐక్యమవుదాము అని అంటే నాకేం పట్టింది, నాకేం ప్రయోజనం, మధ్యలో వస్తే నేను ఇరుక్కుంటానేమో అనేటువంటి ఈ ఈ వ్యవహారం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇక అది ఎప్పుడు తెలుస్తుంటుందంటే, రే ఇవాళ నా మీదకి వచ్చినప్పుడు నేను అరుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, మిమ్మల్ని ప్రార్థిస్తుంటే మీరు సంఘటితం కావట్లేదు కదా, రేపు ఇదే సమస్య మీ వరకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే సంఘటనంగా ఉండడం. వేదంలో భగవంతుడు చెప్తున్నటువంటిది సంగచ్ఛిద్దం సంవదద్ధం సంభో మనాంస జానతం, సంఘటితంగా ఉండడం, కలిసి ఉండడం అనేటువంటిది అభిప్రాయం. అదే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి యత్ జాగ్రత్త, ఎవరైతే ఈ చావు అనేటువంటిది తరుముకొస్తున్నది కాబట్టి, మనం పుట్టిన క్షణం నుంచే ఈ శరీరానికి ఆయువు పూర్తవుతుంది కాబట్టి, ఆ పూర్తయ్యేటువంటి ఆయువు మృత్యువుగా మనల్ని తరుముకొస్తూ ఉన్నది కాబట్టి, ఎవరైతే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటారో వారికి ఏ ఇబ్బంది ఉండదు. మన ఇల్లేగా, ఎక్కడికి పోతే సామాన్లు ఇక్కడే ఉంటాయి, మనం చూసుకుందాము అని అనుకున్నప్పుడు ఆ దీపంలో నూనె అయిపోతుంటది, దీపం మారిపోతుంటది. చీకట్లో ఎటు తిరిగినా ఈ కాలుకు ఏదోటి తగులుతుంది, చేతికి ఏదో ఒకటి తగులుతుంది, ఎన్నో ఇబ్బందులు పడాలి. అదే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకున్నట్టయితే చీకటిలో ఏ ఇబ్బంది రాదు అనేటువంటిది సారాంశం. అందుకని ఎవరైతే మేల్కొని ఉంటారో వారికి ఆ దైవము అనేటువంటిది ఇక్కడ వీరి మేల్కొలిపే అక్కడ వారి దైవం ఉదయిస్తూ ఉంటుంటది. శుభం, పుణ్యం, మంగళం, జీవన్ముక్తి, సుఖం అనేటువంటిది దూరంగా ఉదయించి ఇతని వైపు వస్తుంటుంటాయి. అందుకని ఎప్పుడు మనం మేలుకొల్పుగా ఉండాలి, సావధానంగా ఉండాలి. ఏది జాగ్రత్త దూరం ఉదయితి, దూరంగా అంటే అది మనకు కనబడదు. ఇప్పుడు ఏమంటారంటే, పరోపకారం చేస్తే మనకి ఏమొస్తుంటది, ఈ పశువులను కాపాడితే మనకి ఏమొస్తుంటది, ఈ వృక్షాలను కాపాడితే మనకి ఏమొస్తుంటది, వృక్షాలను కొట్టేసుకొని అమ్ముకుంటే కట్టెలు అమ్ముడుపోతుంటాయి, బొగ్గులు అమ్ముడుపోతుంటాయి, పశువులను చంపుకొని తినొచ్చు, మాంసం అమ్ముకోవచ్చు అనేటువంటి ఈ దురాశ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనం ఒకరికి హాని చేయకూడదనే అహింసా ధర్మంతో ఉన్నట్లయితే వారికి మంగళం, శుభప్రదం, దీర్ఘాయుషు మరియు జీవన్ముక్తి, ఈశ్వర సాక్షాత్కారం, ఈశ్వరానుగ్రహం అనేటువంటిది ఇక్కడ మనం మేల్కొల్పుగా ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే అక్కడ ఆ యొక్క శుభము అనేటువంటిది, ఈశ్వరానుగ్రహం అనేటువంటిది దూరంగా ఉదయిస్తూ ఉంటుంటది. మనం ఎట్లెట్లా మన ఆయుష్ పూర్తయ్యే వరకు ఎన్నెన్ని మంచి పనులు చేసుకుంటూ, ఎంతెంత పరోపకారం చేసుకుంటూ, ఎంతెంత మందికి జ్ఞానోదయం కలుగజేసుకుంటూ మనము జీవిస్తూ ఉంటుంటామో, మనం అంతంత పుణ్యాన్ని సమకూర్చుకున్న వాళ్ళం అవుతుంటాం. అంతంతగా భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతుంటాం. అంతంతగా మనము మన జీవితాన్ని తరించిపోయేందుకు మనల్ని మనము సంసిద్ధం చేసుకున్న వాళ్ళం అవుతుంటాం. అందుకని ఏది జాగ్రత్త దూరముదైతి, ఎవరైతే మేల్కొంటారో వారికి దూరంగా ఉండి వస్తుంటది పుణ్యం, సుకృతం అంత సమకూడి వస్తుంటుంటది. ఇక దూరముదైతి దైవం తదు సుప్తస్సు దైవైతి, ఎవరైతే బద్ధకం, సోమరితనం, నాకేం బట్టి నాకేం ప్రయోజనం, దీనివల్ల నేనెంత చేయాలి అనేటువంటి స్వప్రయోజనాన్ని ఆశించి ఎవరైతే చేస్తుంటారో వారికి ఎదురుగా వచ్చేటువంటి దౌర్భాగ్యం, దురదృష్టం, సామాజిక ఎదురు దెబ్బలు అన్నీ అవుతుంటాయి. ఏదైతే పుణ్యం, సుకృతం వారి తరపున ఇదివరకు సమకూరి ఉండేనో అది కూడా కాస్త కొంచెం దూరం అయిపోతుంటది. ఇక వారికి సమస్యలు వస్తుంటాయి. అందుకని మనం ఎప్పుడూ సావధానంగా ఉండాలి. దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. దూరంగమం, దూరం వెళ్ళిపోతున్నటువంటి, జ్యోతిషాం జ్యోతి అంటే రాత్రి గడిచిపోతున్నటువంటి, ఈ రాత్రి అంతా వెలుగునిచ్చి రాత్రి అంతరించిపోతున్నప్పుడు
ఉదయించబోతున్నటువంటి సూర్యుని ప్రభావంతో ప్రభావహీనంగా మారుతున్నటువంటి చంద్రుడు, మరి తద్వారా ఈ యొక్క నక్షత్రాలన్నీ ఏమవుతుంటాయి అంటే దూరంగమం జ్యోతిషం, దూరముగా వెళ్ళిపోతున్నటువంటి కనబడకుండా పోతున్నటువంటి ఈ నక్షత్రాలు, చంద్రుడు, ఇవన్నీ జ్యోతి ఏకం, ఈ యొక్క ప్రకాశించేటువంటి జ్యోతులు నక్షత్రాలకు చంద్రుడికి అన్నింటికి ఏకం జ్యోతిరేకం. ఇప్పుడు ఏ రకంగానైతే ఈ సూర్యుని ద్వారానే చంద్రుడు, నక్షత్రాలు, ఇతర గ్రహోపగ్రహాలు వెలుగుతున్నట్టుగా మనం ఎట్లయితే పసిగడుతున్నామో, ఈ యొక్క 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉన్నటువంటి ఆత్మలకు అన్నింటికి పరమజ్యోతి స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. తత్ మే మనః శివ సంకల్పం అస్తు. ఈ విధంగా ఓ పరమేశ్వర, నా యొక్క మనస్సు శివ సంకల్పం, శివ అంటే కళ్యాణకరమైనటువంటి, మంగళప్రదమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి సంకల్పము గలది అగునుగాక అని ప్రార్థన. ఓ దయానిధి, నీ కృపచేత నా మనస్సు జాగ్రత్త అవస్థలో గడుదవు అంటే గడిచిన కొలది నిరంతరంగా కొనసాగేటువంటి, జాగ్రత్త అవస్థలో కొనసాగించేటిదిగా ప్రసరించుచు దివ్య గుణయుక్తమై యుండును గాక. గాక అనాలి గాని యుండును అని మనము ప్రస్తావన కాక అగునుగాక అని ప్రస్తావించాలి. లేదా ఆ విధంగా ఇప్పుడు మనం సంధ్యోపాసనలు, సమర్పణలు చెప్పుకుంటున్నాము కదా. ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని వెంటనే, ధర్మార్థ కామ మోక్షముల సిద్ధి వెంటనే ప్రాప్తించినట్లు అనుగ్రహించుము స్వామి. భగవంతుని యొక్క అనుగ్రహంతో సిద్ధించాలి, అతని వల్లనే సిద్ధిస్తుంది, అతని అనుగ్రహంతోటే మనకు లాభం చేకూరుతుంది, అతని వల్లనే మనం సఫలమవుతుంటాము. కాబట్టి భగవంతుని అనుగ్రహం కోసం ప్రార్థించడం అలా ఉండాలి. అందుకని నీ కృపచేత అనే వాక్యాన్ని మొదలుపెట్టినప్పుడు, ఓ దయానిధి, ఇది సంబోధనము. నీ కృపచేత నా మనస్సు జాగ్రత్తావస్థలో గడుదవు అంటే నిరంతరంగా జాగ్రత్తావస్థలోనే ఉండాలి. ఎప్పుడు కూడా ప్రమాదం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, సోమరితనంగా ఉండకూడదు. నిరంతరంగా జాగ్రత్తావస్థలో ఉండేటువంటి దానిగా ప్రసరించుచు దివ్యగుణయుక్తమై ఉండేటట్లుగా అనుగ్రహించము స్వామి. ఇలా ఉండాలి వాక్యం. ఈ ఉండును అన్నప్పుడు నీ అభిప్రాయం నీదే అయినప్పుడు దేవుడికి ఎందుకు చెప్పాలి? దేవుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రార్థన కిందికి రాదు. ఉండును అని అన్నప్పుడు నీ అభిప్రాయం చెప్పావు, అభిప్రాయం చెప్పినప్పుడు అది ప్రార్థన ఎట్లా అవుతుంటది? అర్థమవుతుందా? మునిగారు మధ్యలో ఆగిపోయారు. ఏమైనా చెప్పాలనుకున్నారా ప్రణముని గారు? అవును అజయ్, మీరు సామెత చెప్పింది కదా, ఏంటి అది సామెతను వేరు విధంగా కూడా అంటారు. అకల్ మందుకు ఇషారా కాపీ అంటారు, మీరు సమజ్దారుకు ఇషారా కాపీ అంటే గద్దె డిఫరెన్స్. అకల్ మందుకు అంటే ఆ శబ్దానికి అకల్ అంటే బుద్ధి, మందు అంటే తక్కువగా ఉన్నవాడికి అనే అర్థం వస్తుంది ఒక రకంగా. అకల్ మందుకు ఇషారా కాఫీ అనేది, అకల్ మంద్ అనేది ఉర్దూ పదం, అదే ఉర్దూ. సమజ్దారుకు ఇషారా కాఫీ. ఓకే. నిద్రించున్నప్పుడు ఆ మనసు సుషుప్తిని పొందును. పడుకున్నప్పుడు ఏది తెలియదు. స్వప్నమందు దూరంగా పోయినట్లు వ్యవహరించుచు ప్రకాశములకు ప్రకాశమై ఉన్నది. ప్రకాశములకు ప్రకాశమై ఉన్నది అని అంటే ప్రకాశములేంటివి, ప్రకాశమై ఉన్నదేంటివి? ప్రకాశములకు ప్రకాశమై ఉన్నది ఏంటంటే దినమంతా
నిరాహారంగా ఒక పూట అని చెప్పేసి కానీ నిరాహారంగా ఏమీ తినకుండా ఉన్నటువంటి వారికి పడుకున్నప్పుడు ఆ యొక్క మూర్ఛలో పడుకున్నప్పుడు ఆ మూర్ఛ తేలిపోగానే కళలు వస్తుంటది. ఆ కళలో భోజనమే భోజనం, వారు కోరుకున్నటువంటి భోజనం పంచపక్ష ప్రమాణాలు వారికి లభిస్తున్నట్టుగా, వారు తింటున్నట్టుగా ఇటువంటి కళలు వస్తుంటాయి. ఈ అనుభవం ఎవరికైనా కలిగిందా, లేదా అంత ఊరికే వింటున్నారా? ఒకరు అడ్డంగా ఊపుతుంటారు, ఒకరు పొడుగుగా ఊపుతుంటారు తల. స్వప్నమందు దూరంగా పోయినట్లు వ్యవహరించు. ఇది దూరంగా, వారి ఉద్దేశం దూరంగా అది తిన్నట్టే తృప్తి ఉంటుంది కానీ తిన్నట్టు అలా ఇలా తినాలని కాదు. అన్ని తిన్నట్టే అనిపిస్తుంది ఆచార్య. అంటే నిద్రమత్తులో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు దినమంతా నిరాహారంగా ఉన్నది, పేగులు మాడుతున్నాయి, పేగులు అరుస్తున్నాయి ఆకలికి. అటువంటిది పడుకున్నప్పుడు తిన్నట్టుగా తృప్తి ఎట్లా వస్తుంది? ఏదైతే పోగొట్టుకుంటారో, ఎవరి కోసమైతే వేచి చూస్తారో వారే కళలో వస్తారు. ఆ వస్తువే కళలో వస్తుంది. ఏమి మిగతా వారందరికీ ఏమైంది? అంత మొహాలు దాచుకొని కూర్చుంటున్నారు, ఒక్కదానికి సమాధానం చెప్తలేరు. వారు చెప్పింది సరిగా ఉందా? ఎంతవరకు సరిగ్గా అయితే అనిపించదు ఆచార్య. ఎందుకంటే దేని గురించి ఆలోచిస్తూ మనం పడుకుంటామో అవే కళ్ళలోకి వస్తూ ఉంటాయి. మీ కర్మగా నేను చదువుకుంటే పేజీలు తిప్పేస్తే అప్పుడు తెలుస్తుంది. అట్టి నా మనస్సును శివ సంకల్పము తన కొరకు ఇతరుల కొరకును కళ్యాణమును సంకల్పించినది అగునుగాక. ఇప్పుడు ప్రార్థన వచ్చింది. అగునుగాక అంటే ఆ రకంగా శివ సంకల్పము కళ్యాణకరమును చేకూర్చున్నది అగునట్లు కళ్యాణమును సంకల్పించినది. నాకు మంచి జరగాలి, నాకు మేలు జరగాలి, ఇంకా కీడు జరిగేటువంటి పనులేవి నేను చేయను అనేటువంటి సంకల్పమే కలగాలని ప్రార్థన. అనగా ఎవరికిని ఎన్నడును హాని చేయుట, ఇచ్చగింపకుండుట గాక, కుండును గాక. కుండును అనేది తప్పు, నిన్ననే చెప్పుకున్నాము, మళ్ళీ ఇవాళ కూడా అదే వచ్చింది. దాన్నే చదువుకుంటున్నాం కాబట్టి కుండును అనేది సరి చేసుకోండి. నేను ఎన్నడును ఎవరికి హాని చేయుట ఇచ్చగింపకుండును గాక. దా ఉండాలి, దా కొమిస్తూ. ఏన కర్మాణ్యపసో మనీషిణో యజ్ఞీ కృణ్వంతి విదథేషు ధీరాః జద పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏన అంటే ఏ కర్మచేతనైతే, ఓ సర్వాంతర్యామి పరమేశ్వర, ఏ కర్మచేతనైతే, ఏ కర్మమును ఉనరుస్తూ, ఏ కర్మలను చేస్తూ ధర్మయుక్తులైనటువంటి విద్వాంసులు యజ్ఞమునందును యుద్ధాదుల యందును దేని మూలమున పని చేయుచున్నారో, ఏది అపూర్వ సామర్థ్యముతో కూడి పూజనీయమై ప్రజల లోపల ఉండును, అట్టి నా మనసు ధర్మము చేయు నిత్యతో కూడి అధర్మమును సర్వదా వదిలిపెట్టును గాక. కర్మములు చేస్తూ ధర్మయుక్తులైనటువంటి విద్వాంసులు యజ్ఞమునందును యుద్ధాదులందును దేని మూలమున పనిచేయుచున్నారో, ఇప్పుడు ఇదంతా వాళ్ళు కర్మ చేస్తూ ధర్మయుక్తులైనటువంటి విద్వాంసులు, యజ్ఞం చేసేవారు, యుద్ధం చేసేవారు దేని మూలమున పని చేయుచున్నారో, ఏది అపూర్వ సామర్థ్యముతో కూడి పూజనీయమై ప్రజల లోపల ఉన్నదో అట్టి నా మనసు వారి లోపల ఉండాలి. ఎందుకు ఉండాలి? యజ్ఞం వాళ్ళు చేస్తే, ఇప్పుడు దయానంద వేదంలో, ఋగ్వేదంలో, యజుర్వేదంలో చాలా చోట్ల వచ్చింది ఏంటంటే, స్వయం యజస్వ స్వయం జుషస్వ విత్తే రమస్వ బహుమన్యమాన. నువ్వు స్వయంగా యజ్ఞం చేయి,
నువ్వు శ్వాస ఏ రకంగా అయితే నీ శ్వాస నువ్వు తీసుకుంటున్నావో, నీ చూపు నువ్వు చూస్తున్నావో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావో, అదే విధంగా ఈ యొక్క పుణ్య సుకృత కర్మ యజ్ఞము అనేటువంటిది కూడా నీ యజ్ఞాన్ని నువ్వు చెయ్యు, నీ మంగళ కార్యాన్ని నువ్వు అనర్చు. కానీ ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు ఏంటంటే, మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేసుకుంటారు, మా పిల్లలు చేస్తుంటారు, ఇక వాళ్ళు చేస్తే వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అంటే మరి వాళ్ళు తింటే మీరు ఎందుకు తింటున్నారు? వాళ్ళు దుమ్మితే మీరు ఎందుకు దుమ్ముతున్నారు? వారు చూస్తే మీరెందుకు చూస్తున్నారు? వారు పడుకుంటే మీరెందుకు పడుకుంటున్నారు? ఎవరి ఇంట్లో ఇంటి యజమాని పెద్దతను చేస్తే మాకు శుభం అంతా వస్తుంది, వాళ్ళు చేస్తున్నారు కదా మేము చేయకున్నా సరే అని చెప్తారు కదా, మరి అదెట్లా? అది తప్పు కదా. ఇప్పుడు ఇందాక ప్రమాణం చెప్పింది, ఈ ప్రస్తావన మొదలుపెట్టిందే ఆ ప్రమాణం నుంచి. స్వయం యజస్వ విత్తే రమస్వ బహుమన్యమాన. స్వయంగా యజ్ఞం చెయ్యు, స్వయంగా ధన సంపాదన చేసుకో, ఆ యొక్క విత్తం ధన సంపాదనలో అనుభవించు, ధన సంపాదనను అనుభవిస్తూ సుఖాన్ని భోగించు అని వేదంలో ఉంది. మరి వాళ్ళు చేస్తే వీళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన వస్తున్నది కాబట్టి చెప్పాల్సి వస్తున్నది. ఎవరి కర్మ వాళ్ళకి. మధ్యాహ్నం పూట పంచమహాయజ్ఞాల యొక్క అది హిందీలో ఆ చర్చ ఆన్లైన్ తరగతి జరుగుతున్నటువంటి దాంట్లో ఎవరైతే ప్రముఖంగా పిహెచ్డి చేస్తున్నారో వారు ఏమంటున్నారు అంటే, ఇక యో అస్మాన్ ద్వేష్టి యం చ వయం దుష్మః అని వారు ఏమంటున్నారంటే, వేరే వారి ద్వేషభావాన్ని నేను భగవంతుడికి అర్పితం చేస్తాను, భగవంతుడా నీ న్యాయ వ్యవస్థకు అర్పితం చేస్తాను అంటున్నాను. మనం ఎలా చేయగలుగుతాం వారి ద్వేషభావాన్ని? చేయలేం, చేయడానికి అవకాశం ఉండదండి. సూర్య నమస్కారంలో రాసి పెట్టింది కదా, ఇగో నేను ఎవరిని ద్వేషిస్తున్నాను, నన్ను ఎవరు ద్వేషిస్తున్నారో మా ఇరువురి ద్వేషభావాన్ని నేను నీ న్యాయ వ్యవస్థ కొరకు వదిలేస్తా స్వామి అని. ఇదంతా మూర్ఖత్వం, ఇదంతా మూర్ఖత్వం. ఎందుకు అని అంటే, అవగాహన లేని లోపంతో ఇలాంటి రాతలు రాస్తుంటారు. అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు రాశారు, దానికంటే ఉత్తమంగా నువ్వు ఆలోచించు. అక్కడ వేదంలో ఉన్నటువంటిది ఏంటంటే, వేరే వారు నిన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు అని అంటే, నిన్నంటే ఎవరు మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారంటే, మన వ్యవహారము వారికి గిట్టగా, వారి పట్ల మనం చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారాన్ని చూసేవారు మనల్ని ద్వేషిస్తున్నారా, వ్యవహారం చూడకుండానే ద్వేషిస్తున్నారా? పుట్టినటువంటి శిశువుని ఎవరైనా ద్వేషిస్తారా? అందరు ముచ్చట పడతారు కదా. మరి ద్వేషం ఎప్పుడు? వారి వ్యవహారాన్ని చూసిన తర్వాత. ఇప్పుడు గడియారం సబ్బు ఏమంటుంటుంది అంటే, వాళ్ళ కంపెనీ వాళ్ళు ముందు ప్రయోగించండి, ఆ తర్వాత విశ్వసించండి, నమ్మండి ఆ సబ్బు మంచిదని. అదే విధంగా ఈ యొక్క ఇక్కడ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది, వేదం ద్వారా పరమాత్మ మనకు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏ వ్యవహారం చేతనైతే ఇతరులు మనల్ని ద్వేషిస్తున్నారో ఆ వ్యవహారాన్ని మనం సవరిస్తే, ఆ వ్యవహారాన్ని మన దుష్ట వ్యవహారాన్ని మనం సవరించుకుంటే అప్పుడు వారు మనల్ని ద్వేషించరు కదా. మనకి మనమే సవరించుకోవాలి అని మనం సవరించలేము. ఇక్కడ ఏమున్నదంటే, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరినైతే మనం ద్వేషిస్తున్నామో, మనం ఎందుకు ద్వేషిస్తున్నాము అంటే వారి వ్యవహారాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాము. ఆ జీర్ణించుకోలేని అసమర్థతయే కోపం, ద్వేషం. అంటే అతను ద్వేషించుటకు కారణము మన వ్యవహారమే, మనము అతని వ్యవహారాన్ని మనం జీర్ణించుకోలేకపోవడం మన అసమర్థతే. ఈ రెండింటి మూలంలో అజ్ఞానం ఏదైతే ఉందో, అవిద్య ఏదైతే ఉందో దానిని భగవంతుడికి అర్పితం చేయడం. ఇక ఆ అజ్ఞానం, ఆ దుష్ట వ్యవహారం ఇక ఇదట జీవితంలో చేయకపోవడం. ఇది అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం. మళ్ళీ ఉపస్థాన మంత్రంలోకి వస్తే వారు ఏమంటున్నారంటే, చిత్రం దేవానాముదగాధనీకం. ఈ యొక్క దేవానాం అన్న పదానికి ఇతర పుస్తకాలలో విద్వాంసులకు, యోగులకు, ఋషులకు, మునులకు అని రాస్తున్నది. అతను నాతో ఏమంటున్నాడు, ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే,
ఇక్కడ కళ్ళు మూసుకొని సంధ్యోపాసన గురించి ఏకాంతంలో కూర్చున్నప్పుడు, ఉపస్థానంలోకి వచ్చినప్పుడు, ఉపస్థానం కంటే మనసా పరిక్రమ ప్రకరణంలో మనస్సును సైతము అచంచలముగా శాంతపరిచి, మనస్సును శాంతపరిచి ఉపస్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ దయానంద సరస్వతి రాస్తున్నది ఏంటంటే, పరమాత్ముడే నాకు అత్యంత దగ్గరగా ఉన్నాడు, పరమాత్మనికి నేను అత్యంత చేరువగా ఉన్నాను, అక్కడ ఆత్మ పరమాత్మలు ఇద్దరే ఉన్నారు. కాబట్టి సంధ్యోపాసన ఉపస్థానంలో మరి చిత్రం దేవానాం ఈ మంత్రము ఉపస్థానంలోని ప్రథమ మంత్రం కాబట్టి ఆ దేవానాం అన్న దగ్గర విద్వాంసులకు, యోగులకు, ఋషులకు, మునులకు వారికి మంచి జరగాలని నువ్వు కోరుకోవడం, నువ్వు సంధి చేస్తున్నావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో స్వామి. ముందు విద్వాంసులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇప్పుడు పౌరాణికంలో ఏమంటారంటే, కొడుకు ఏదైనా మంచి కార్యం చేస్తే వారి 7 తరాలు ముందుకు 7 తరాలు వెనుకకు అందరూ స్వర్గానికి పోతారు. వారు పుణ్యకర్మ చేసేది వేరు, కానీ వాళ్ళ 7 తరాలు ముందుకు 7 తరాలు వెనుక వాళ్ళందరూ స్వర్గానికి పోతారు. మరి వారికి మనకు తేడా ఏముంది? అలా జరగదు కదా. అది జరగదు కాబట్టే అది తప్పు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ వేద మంత్రం ప్రకారంగా ఓం ప్రకాష్ చెప్పింది, అక్కడ చెప్తున్నటువంటిది ఉన్నది ఏంటంటే, మనస్సును నియంత్రించుకొని వచ్చిన తర్వాత ఇక మిగతా ఇంద్రియాలే ఉన్నాయి కాబట్టి ఇంద్రియాల గురించి అక్కడ చర్చ. దేవానం అనేటువంటిది ఇంద్రియాలకు వర్తిస్తుంటారు. ఆ ఇంద్రియాలను నియంత్రించుకోవాలి, ఇంద్రియంలో వశముంచుకొని ఇంద్రజీతులు అవ్వాలి. అప్పుడే ఆత్మతత్వముగా పరమాత్మ సన్నిధానికి చేరుకుంటారు. ఆచార్య, ఇక్కడ మన తోడివారు బాగుంటే మనం బాగుంటాం కదా అని అందరినీ ఉద్దేశించి చెప్పడమేమో. ఇప్పుడు కానీ సంధ్య వ్యక్తిగతం కాబట్టి ఆగమ్మ సాగదేకండి. జాతవేదసే మంత్రం ఏమని చెప్తుంది? మొత్తం ఆ పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళని కలవడానికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకుడు మనల్ని సోదా చేసి తనిఖీ చేసి ఏ వస్తువును తీసుకెళ్లకుండా కట్టుబట్టలతో లోపలికి పంపిస్తాడా, పంపించాడా? ఈ జాతవేదసే సునవామ మంత్రం మనల్ని ఆ రకంగా ఉపస్థానంలో ప్రవేశించే కంటే ముందు నీకు వేటి మీదైతే ఆశ ఉందో, నీకు ఎవరి మీదైతే ప్రేమ ఉందో, నీకు ఏ వస్త్రాల మీద, ఏ ధనము మీద, ఏ పదవి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వదిలేస్తేనే నువ్వు ఉపస్థానంలో వెళ్ళగలవు అని ఆ మంత్రం ద్వారా చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు అవన్నీ తీసుకొని పదవి, బట్టలు, ప్రతిష్ట, ఆ యొక్క కులము, గోత్రము, స్త్రీత్వం, పురుషత్వాన్ని తీసుకొని పోవడం ఒకెత్తు. ఇది మన వ్యక్తిగతమైనటువంటి. కానీ విద్వాంసులకు, యోగులకు, ఋషులకు, మునులకు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలియదు. ఎవరిని బలత్కరిస్తున్నారో, ఎవరినైనా చంపేస్తున్నారో, అపహరణ చేస్తున్నారో, ఏ పశువుని చంపుతున్నారో ఏదో తెలియదు. వాళ్ళు మంచిగా జరగాలని అంటే, వాళ్ళకు మంచి జరగాలంటే వాళ్ళ గురించి నీకెందుకు? నీ గురించి నువ్వు ఆలోచించు. వెలుగుతుందా? ఎవరి కాళ్ళే ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ గురించి మనం కోరమెందుకు? ఎవరి కాళ్ళే ప్రయత్నం చేయాలి. అంతే కదా. ఇప్పుడు అసమర్థ స్థితిలో గర్భంలో ఉన్నప్పుడు భోజనము మరియు శ్వాస తల్లి ద్వారా అందించినటువంటి భగవంతుడు గర్భంలో ఇమడలేనటువంటి శిశువును బయటకు రప్పింపజేసి తల్లితోటి ఆ పేగుబంధాన్ని తెంపించి, ఇక నీ చూపి నువ్వే చూసుకో, నీ శ్వాస నువ్వే తీసుకో, నీకు ఈ శ్వాస ద్వారా నీ జీవితాన్ని ఆరంభించడానికి నేను నీ దగ్గరకు వచ్చాను, నీ ముక్కు దగ్గర నన్ను లోపలికి పీల్చుకో అంతే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన వాళ్ళకే లాభం చేస్తుంది కదా. ఇది ఈ మేలుకొలుపు కావాలి. ఇక్కడ ఉన్నటువంటిది ఈ మేలుకొలుపు. అందుకనే అతను అన్నాడు, ఆచార్య గారు మరి అన్ని పుస్తకాలు ఇలా రాసిందంటే వాళ్ళకు ఎంత అర్థమైందో అంతే రాశారు. వాళ్ళకు అర్థం కాని విషయం అందులో ఎందుకు రాయలేదు అని అంటే, మరి నేను వాళ్ళదే రాస్తాను, అది నీ కర్మ, దానికి నేనేం చేస్తాను? అదే రెంటికి ఉత్తమమైన ఆలోచన చేయాలి కదా. అదే మరి వారేమన్నారంటే, పిహెచ్డి ఏంటంటే ఇదివరకు చేసిన వారి 4-5 పుస్తకాలు 10 పుస్తకాలు చూసి తాను కొత్తది తయారు చేస్తే వారికి ఒక పిహెచ్డి. అంటే నేను అది ఏంటి పాత చింతకాయ పచ్చడి అవుతుంది తప్ప
నీ ప్రతిభ, నీ ప్రత్యేకత, నువ్వు చెప్పాలనుకున్నటువంటి వేద ప్రచారం ఎలా అవుతుంటది? అంతే తేడా. మైక్ బంద్ చేయండి ముని గారు. ఓం ఆచార్య, అది జాతవేదస అనే మంత్రం అని చెప్తున్నారు కదా, ఉమ్. అది పుస్తకాలలో ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చింది సంస్కార విధులు ఉన్నది చూడండి. సంధ్యా మంత్రాలలో ప్రచురించిన వందల వేల పుస్తకాలలో అది ఎక్కడ లేదు. అది వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వినండి, అవన్నీ ఊడ్చి పక్కన పడేయండి. ఇప్పుడు సంస్కార విధి వచ్చింది తెలుగులో, దాంట్లో ఉన్నది చూడండి. తర్వాత ఋషి దయానంద రాసినప్పుడు, ఋషి దయానంద అనుయాయులమైనప్పుడు ఆర్య సమాజాన్ని అతను స్థాపించాడు. ఆర్య సమాజం అతని అనుయాయం అనుసరణ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉండాలి. మనం ఒక వ్యక్తి తీసేశాడు, దాన్ని అనుకరిస్తున్నారంటే గుడ్డోడానికి గుడ్డోడు పోతున్నట్టుగా అవుతుంటది తప్ప. అక్కడ దయానంద సరస్వతి చాలా చమత్కారికంగా రాశాడు. ఏంటంటే, దయానంద సరస్వతి మాటను కాదన్న వారు వేదమును కాదన్న వారే అని చెప్పేసి వేదమంత ప్రమాణపూర్వకంగా ఆచార్య ఉపనయమాను బ్రహ్మచారిణం కృణితే గర్భమంతః తం రాత్రి తిస్రః అని చెప్పేసి 3 రాత్రులు గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండి ఈ యొక్క సంధ్యోపాసనాది పంచమహాయజ్ఞాలు నేర్చుకోవాలి అని చెప్పేసి, దానిని క్రియాశ్రమంలో ఉన్నదని చెప్పేసి ఆచార్యుడు విద్యార్థికి నేర్పించాలని చెప్పేసి చెప్పాడు. అంటే ఎవరైతే ఇది పాటించారో వాళ్ళు వేద విరుద్ధంగా ఉన్నారు. ఈ ఆన్లైన్లో నేను కూడా చెప్తున్నాను, ఎవరైనా సామర్థ్యం ఉంటే రాండి. దయానంద సరస్వతి కాదన్నది వేద విరుద్ధం ఎందుకు కాదు. దయానంద సరస్వతి వేద అనుకూలంగా ప్రమాణపూర్వకంగా చూపించినటువంటిది. ఇంకా మీరు ఎవరైతే వేదాన్ని వదిలేసినటువంటి వాళ్ళని ప్రమాణం తీసుకొని వందల వేల పుస్తకాలు అని అంటున్నారు, అదంతా ఒకటిదే. వేదానికి విరుద్ధం ఉన్నదంతా అవైదికమే. అవైదికానికి ఆ ప్రమాణంగా తీసుకునే కంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకోండి కదా. ఇప్పుడు ఓం ప్రకాష్ తన పైత్యం అయితే చూపిస్తలేడు కదా, దయానంద సరస్వతి సిద్ధాంతమే చెప్తున్నాడు. ఆ వేదమంత్రంలో ఉన్నది వేదమంత్ర వ్యాఖ్యానమే చేస్తున్నాడు. వాళ్ళు వేదమంత్రాన్ని ఆచార్య ఉపనయనమానో బ్రహ్మచారిణి గర్భమంతా ఈ వేదమంత్రాన్ని తీసేశారు సంస్కార విధిలోంచి. దీని అర్థము తీసేశారు. అర్థం దయానంద సరస్వతి అర్థమే అనుసారంగా వేదానుకూలంగా నడవమని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. మరి నడవని వారిని ఆదర్శంగా తీసుకోవడం ఎందుకు? సరే, అది మీ కర్మ. స్వయం యజస్వ స్వయం జుషస్వ అనే వేద మంత్రం చెప్పారు కదా, దాని ఏ వేదంలో ఉన్నది? అది ఇది మరి కంఠస్థం లేదు. గ్రూప్ లో నేను వెతికి మళ్ళా చెప్పాలి కదా, అందుకు సార్ తప్పనిసరి నేను చెప్తాను. ఇది తరగతి అయిపోయినాక దాన్ని వెతుకుంటే సమయం ఎంత పోతుంది కదా. మరి సాగదు. తర్వాత ఆచార్య ఉపనయమాన అని ఇప్పుడు ఇంకోటి చెప్పారు, అది వేదారంభ సంస్కారంలో రాశాడు. బ్రహ్మచర్య కర్తవ్యములు అని చెప్పేసి బ్రహ్మచారికి ఏమేమి చేయాలి, ఎలా చేయాలని దాంట్లో చెప్పాడు. ఈ ఆచార్య ఉపనయన మానవ మంత్రం అనేటువంటిది ఋగ్వేదంలో ఉంది, అథర్వవేదంలో ఉంది, బ్రహ్మచర్య సూక్తంలో ప్రథమ మంత్రం. ఋగ్వేదం బ్రహ్మచర్య ప్రథమ మంత్రమా? అవును, నేను చూస్తా. ఓకే, ధన్యవాదములు ఆచార్య. అందుకని ఇక్కడ విద్వాంసులు యుద్ధం చేసేవారు దేని మూలమున పని చేయుచున్నారో, ఏది అపూర్వ సామర్థ్యంతో కూడి పూజనీయమై ప్రజల లోపల ఉండునో అట్టి నా మనస్సు. ప్రజల లోపల, వాళ్ళ లోపల, వీళ్ళ లోపల నా మనసు ఎత్తుకుంటే నా మనసు నా లోపల ఉంటది కదా. అంటే వారు చేసే పనులను పసిగట్టడమా? గురువు గారు ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు, నాన్న ఏం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళ లోపల నా మనసు ఎట్లుంటది? వాళ్ళ లోపల ఉండదు. మరి ఇక్కడైతే లోపల ప్రజల లోపల ఉండును మనస్సు ధర్మము పరమాత్మను గురించి అది పరమాత్ముడు ఎవరెవరైతే పరమాత్ముని కోరుకుంటారో అలా నా మనసు ఉండును గాక అని కావచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, మనసు ద్వారా ఆత్మను అనిపిస్తుంది ఆచార్య. వినండి, మళ్ళీ చూడండి ఒక్కొక్క శబ్దాన్ని. ఓ సర్వాంతర్యామి కర్మమునర్చు ధర్మయుక్తులకు విద్వాంసులు యజ్ఞమునందును యుద్ధాదులందును దేని మూలమున పని చేయుచున్నారో, ఏది అపూర్వ సామర్థ్యంతో కూడి పూజనీయమై ప్రజల లోపల ఉండునో అట్టి
నా మనస్సు ధర్మము చేయు ఇచ్ఛతో కూడి అధర్మమును సర్వథా వదిలిపెట్టును కాక. అంటే ఈ కర్మ చేస్తున్నటువంటి వారిలో మనసుంది, ధర్మం చేస్తున్నటువంటి వారిలో మనసుంది, విద్వాంసులలో యజ్ఞం చేస్తున్న వారిలో, యుద్ధం చేస్తున్నటువంటి వారిలో వీళ్ళందరూ మనస్సును లగ్నం చేసి మనస్సు మూలముననే పని చేయుచున్నారు. అటువంటి ఏ మనసు ఏది అపూర్వ సామర్థ్యంతో, అంటే ఏ మనస్సు అయితే కూడి పూజనీయమైన ప్రజలలో ఉంటున్నదో, అంటే ఎవరైతే గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేస్తున్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి మనసు, అటువంటి మనసు నాలోనూ ఉన్నది. అట్టి నా మనస్సును, అర్థమైందా? అటువంటి నా మనస్సును వాళ్ళు అది నాలో ఆ ఉన్నది మనసుతోనే అనేటువంటి అర్థం చేస్తున్నారు. వచ్చినప్పుడే అటువంటిదే నా మనసు, నా లోపల ఉన్నది. ఆ నా మనసును ధర్మం చేసేటువంటి కోరిక, ఇచ్చ అంటే కోరిక. సగం సంస్కృత పదాలు, సగం తెలుగు పదాలు, సగం ఉర్దూ పదాలు పడతారు. చేయు ఇచ్చతో కూడి అధర్మమును సర్వథా వదిలిపెట్టును గాక. ఇది అభిప్రాయం. భీమరావు గారు అందరినీ గురించి చెప్పి తర్వాత తన మనసు గురించి కూడా చెప్తున్నాడు ఆచార్య. అదే కదా, వాళ్ళు ఆ మనస్సుతోటే యజ్ఞాలు చేస్తున్నారు, ఆ మనస్సుతోటే యుద్ధం చేస్తున్నారు, ఆ మనస్సుతోటే మంచి పనులు చేస్తున్నారు కదా. అటువంటి నా మనస్సు వాళ్ళ లాంటి నా మనస్సు నాలో నన్ను ప్రభావితం చేస్తుంది కదా. అందుకనే నా మనసు ధర్మయుక్తమైన పనులే చేయాలి, చేసేటటువంటి కోరిక కలిగేటట్లుగా అనుగ్రహించము స్వామి అనేది అభిప్రాయం. అవునా ఆచార్య? ఇప్పుడు యత్ ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్యోతిరంతరమృతం ప్రజాసు యస్మాన్న రితే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏది ఉత్కృష్ట ప్రజ్ఞానము, ఏదైతే అత్యంత శ్రేష్టము, గొప్ప ఉత్కృష్టమైనటువంటి ప్రజ్ఞానము, ఏది ఇతరులకు చైతన్యమును ఇచ్చేటువంటి నిశ్చయాత్మక వృత్తియో, ఏది ప్రజల యందు ప్రకాశయుక్తమునగు నాశరహితముగను ఉండునో, ఏది లేక ఎవడు ఏ కార్యమును చేయజాలడో, ఆ నా మనస్సు శుద్ధ గుణములను కోరి దుష్ట గుణముల నుండి దూరముగా ఉండునుగాక. అంటే ఏది ఉత్కృష్ట ప్రజ్ఞానము, ఏది ఇతరులకు చైతన్యమునిచ్చు నిశ్చయాత్మక వృత్తియో, ఏది ప్రజల యందు ప్రకాశయుక్తముగాను నాశరహితముగాను ఉండును, ఏది లేక ఎవడు ఏ కార్యమును చేయజాలడో, ఆ నా మనస్సు శుద్ధ గుణములను కోరి. ఇక్కడ చాలా పెద్ద తప్పు వస్తున్నది, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఏది అని మనస్సును సంబోధిస్తున్నారు. ఏది అని ఉత్కృష్ట ప్రజ్ఞానము, మనసే మనకు అన్ని కల్పిస్తుంటది కాబట్టి. ఏది ఇతరులకు చైతన్యం ఇస్తుందో, అందరికీ చైతన్యం ఇచ్చేటువంటిది మనస్సే. నిశ్చయాత్మక వృత్తియో, ఆ మనస్సుతోటి నిర్ణయమే నిశ్చయాత్మక వృత్తి. ఏది ప్రజల యందు ప్రకాశయుక్తముగాను, అంటే ఏదైతే ప్రజల యందు ప్రకాశముయుక్తంగా చంచలంగా ఉంటుంటదో, నాశరహితము అనేటువంటిదే పెద్ద తప్పుగా ఇక్కడ గుర్తించనవుతుంది. నాశరహితము ఎందుకు అని అంటే, అన్న మనస్సు ఎప్పటికీ ఉన్నట్టయితే మరి మనోనిగ్రహం ఏమిటి, మనోనియంత్రణ ఏమిటి, మనస్సును వశములో ఉంచుకోవడము ఏమిటి? ఇప్పుడు అక్రియ ధ్యానంలో, సాక్షిభూత సాధనలో మనస్సును చంపివేయడం, మనస్సును నిష్క్రియం చేయడం ఏమిటి? ఇది నాశరహితముగాను ఉండునో, ఏది లేక, అంటే ఏ మనస్సు లేక ఎవడును ఏ కార్యము చేయజాలడో, ఆ నా మనస్సు, అటువంటి నా యొక్క మనసు, నాలో ఉన్నటువంటి అటువంటి అందరినీ ఆ విధంగా ప్రభావితం చేస్తున్నటువంటి నాలో ఉన్నటువంటి నా మనస్సు శుద్ధ గుణములను కోరి అంటే ఇష్టపడి
దుష్ట గుణముల నుండి దూరంగా ఉండును గాక. ఇప్పుడు ఒకవేళ నాశరహితముగను అనేటువంటిది దీనిని ఇక్కడ ఉచితముగా భావిస్తే ముక్తిలో ఇప్పుడు ఇదేదైతే మనం అష్టచక్రాలలో ఇంద్రియం కూడా మనస్సే అని చెప్పేసి మనస్సును నియంత్రించుకొని కేవలం ఆత్మ మాత్రమే పరమాత్మ సాక్షాత్కారం చేసుకొని శుద్ధమైనటువంటి ఆత్మయే ముక్తిలో ఉంటున్నదని భావించినప్పుడు అక్కడ ఈ మనస్సు అనేటువంటిది నిష్క్రియంగా పడి ఉంటది, ఎప్పటికీ ఉంటుంటది, ఎప్పటికీ వెలువడదు, ఆత్మ నుండి వేరు కాదు అనేటువంటిది నిరూపణ అవుతుంది. ఈ రకంగా నిరూపణ అయితే మరి ఎప్పుడైతే స్వర్గంలో ఉండేటువంటి ఆ యొక్క సమయము అవధి పూర్తయిన తర్వాత మనము సంధ్యోపాసన శన్నోదేవి ఆచమన మంత్రం తర్వాత అంగస్పర్శ ముందు చెప్పుకుంటున్నాం కదా, ఓ భగవంతుడా నేను ఇక్కడ ఉండలేను, నేను మరి తల్లి తండ్రి ఆ అన్నదమ్ములు ఆత్మీయులు వారి యొక్క సాన్నిధ్యంలో మిత్రుడు శత్రువుల మధ్యలో ఉండాలని అనుకుంటున్నాను అని అంటే భగవంతుడు తథాస్తు, మరి ఒంటరిగా పోతున్నావు అనే ఈ వ్యాఖ్యానం మార్చాల్సి వస్తుంటది. ఆ ఒంటరిగా పోతున్నావు, ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళు, కాలక్షేపంగా నువ్వు ఉంటావు. మరి కాలక్షేపము అన్నప్పుడు ఈ జీవన్ముక్తి 84 లక్షల జీవరాశులలో అన్నింటిలలో కాలక్షేపం చేసినటువంటి ఈ మానవ ఉత్కృష్ట జన్మలో చివరిగా ముక్తిని పొందుతున్నప్పుడు మనస్సును నియంత్రించడం, మనస్సును వశములో పెట్టుకోవడం, మనస్సును నిర్వీర్యం చేయడం, మనస్సును ప్రభావరహితంగా చేయడం. ఇది ఆచార్య ఇక్కడ ఒక సందేహము, స్వర్గంలో పోయినా కానీ ఇప్పుడు అంతఃకరణాలు ఆత్మతోనే ఉంటాయని అంటారు కదా. అంటారు కాదు, 9వ సమలాసంలో వస్తుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు దేశ విదేశాలకు బ్రతకడానికి పోయినా మన భారతదేశానికి విదేశాల వారు వచ్చినా ఏం జరుగుతుంది అని అంటే వారి అనుభవాన్ని బట్టి ఆ విదేశాల వారు వచ్చిన వెంటనే మన భారతీయ సంస్కృతిని వెంటనే ఆచరించారు కదా. ఇది అబ్బడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఇది ఎట్లెట్లా అబ్బుతుంటే వాళ్ళది పూర్వది మర్చిపోతుంటారు కదా. అందుకే దయానంద సరస్వతి 9వ సంలాసంలో రాస్తున్నాడు ఏంటంటే, చూడాలనుకున్నప్పుడు కళ్ళు, వినాలనుకున్నప్పుడు చెవులు, మననం చేయాలనుకున్నప్పుడు మనస్సు, ఇవి ఉంటాయి. అనుకున్నప్పుడే కానీ ఎప్పటికీ కాదు కదా భీమరావు గారు. ఇది రహస్యం. సరే, ఇప్పుడు మా కళ్ళద్దాలు ఎప్పుడు పెట్టుకుంటున్నాము అంటే అవసరమైనప్పుడే, చేతికర్ర అంటే అవసరమైనప్పుడే. అందుకని ఇవన్నీ ఇక్కడ దీనిని ఎప్పటికీ నాశరహితంగా ఉంటుంటది అంటే మరి ఆత్మతో పాటు బరాబరిగా ఉంటుంటది కదా. ఆచార్య సూక్ష్మ శరీరం అన్నప్పుడు 18 తత్వాలు ఆత్మతో ఉంటాయి కదా. అది పునర్జన్మ కోసం వస్తుంటది కదా. ఇప్పుడు ముక్తి ఇక్కడ జరుగుతున్న ప్రస్తావన ఏంటంటే ముక్తిలోకి వెళ్తున్నప్పుడు ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలా లేదా? మరి ఈ అష్టచక్రాలు ఏంటివి చెప్పుకుంటున్నాం ఆచార్య దీని గురించి. అష్టచక్రాలు ఏంటివి? ఇప్పుడు మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాలలో అక్కడ మనము ఇంద్రియాలను నియంత్రిస్తున్నామా లేదా, వశపరుచుకుంటున్నామా లేదా, ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మను సాక్షాత్కారం చేసుకుంటున్నామా లేదా? ఇప్పుడు ఆ శుద్ధమైనటువంటి ఆత్మయే పరమాత్మ సహస్రారంలో సుషుమ్న నాడిలో అక్కడ సాక్షాత్కారం చేసుకుని జీవన్ముక్త అవస్థలో దేహాన్ని వదిలి దేహాతీతంగా వెళ్ళడం, ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా స్థితికి వెళ్ళేది ఎవరు? మనసుతో కూడిన ఆత్మన, కేవలం శుద్ధ ఆత్మన? విచారించుకొని రండి. శుద్ధాత్మ ఆచార్య అన్ని వదిలింపజేసేదే కదా ఆచార్య. అదే ఇప్పుడు అక్కడ అథర్వవేదం శాంతి సూక్తంలో చెప్తున్నది ఏంటంటే, ఇమాని యాని పంచేంద్రియాని మనః షష్ఠాని. ఈ మంత్ర ప్రమాణాన్ని గుర్తుంచుకొని ఇంకా విద్వాంసులను అడగండి, ఇంకా విచారించండి, చాలా మంచి విషయం వస్తున్నది. అందుకని
సమయం అతిథి. అర్థం చేసుకుని సమన్వయపరుచుకుంటేనే అర్థం అవుతుంది ఆచార్య. అవును అవును. ఓ ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా సత్సంగంలో మనము ఋషి ప్రణీతము సత్యప్రకాశము ఎడవలో సోముల్లాసంలో లోతుగా అర్థం చేసుకుంటున్నాము. మనసు విశేషంగా మనసు మీద, మనసు ఏ విధంగా శయనకాలం మనసు ఏ విధంగా ఉండాలా అనే తత్వాన్ని లోతుగా బోధిస్తున్నారు. ఈ ఎపిసోడ్ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. మీ సందేహ సమాధానాలు ఏమైనా ఉంటే, ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో స్పష్టంగా రాసి మీ చిరునామా, మీ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో పెట్టండి. సందేహం నివృత్తి చేసుకుంటే పరమాత్మ అడుగులు ముందుకు పడతాయని తెలుసుకోండి. ఫోన్ నెంబర్ పెట్టొద్దు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కామెంట్లు చూసేవారు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకునేది దాన్ని మిస్యూజ్ చేస్తుంటారు కదా, తప్పుడుగా వ్యవహరిస్తుంటారు కదా. అందుకే చెప్తున్నాను, అదే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆడుతున్నారు, ఏం అడుగుతున్నారో కరెక్ట్ తెలియాలి కదా ఆచార్య. అవును, అది వాళ్ళ ఊరి పేరు రాస్తే తెలుస్తుంది, వాళ్ళ పేరు వాళ్ళ ఊరి పేరు రాస్తే. తర్వాత ఈరోజు సంధ్యోపాసన మరి ఎవరు? శనివారము, శుక్రవారం. ఇదివరకు విజయలక్ష్మి గారు కదండి, ఇప్పుడు మరి ఎవరు ఆ ప్లేస్ లో ఎవరు లేరు. విజయదుర్గం గారు చేపిస్తున్నారండి, మరి వారు ఉన్నారు లేదా? ఇది ఫస్ట్ బ్యాచ్ నడుస్తుంది కాబట్టి విజయలక్ష్మి గారు అప్పుడు ఉండరు, కానీ ఇప్పుడు లేరు కదా, వారి మధ్యలో ఎవరైనా చేయించండి. విజయదుర్గం గారు చేపిస్తున్నారు ఇప్పుడు మరి. అలాగే విజయదుర్గమ్మ గారు చేపిస్తారా? వచ్చారు వెళ్ళిపోయారు, రాలేదు. కృష్ణమూర్తి గారు నిలబడి వారికి అవకాశం ఇవ్వండి. ఎవరైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే నేను చేయిస్తాను. కొత్త వాళ్ళు చేయించండి, ఎవరన్నా ఇటువంటి సమయంలో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తే పుణ్యం పురుషార్థం వారు కూడా లభిస్తారు. మూడో బ్యాచ్ కూడా రాసిండ్రు కదా, రేపటి నుంచి మూడో బ్యాచ్ వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుంది. పోయిన వారం నుంచి కూడా వెయిటింగ్ లోనే ఉన్నారు మూడో బ్యాచ్ ప్రారంభం చేయాలి ఈ తర్వాత. రెండోది పేర్లు బాలరాజు గారు చేపిస్తారా ఈ రోజు మరి? భీమరావు గారు చేయించండి. ఎందుకంటే అవకాశాన్ని దొరకడం మహాపుణ్యంగా భావించాలా, ఎందుకంటే అవకాశం దొరకదు. పరమాత్ముడు ప్రతిక్షణంలా గమనిస్తున్నాడు ఎవరు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నాడు అనేది. కాబట్టి అవకాశం మనం వినియోగించుకోవడం ధన్యుడు అవుతాం. ఓం నమస్తే. బాలరాజు గారు వైద్య సంధ్యోపాసన రెండవ బ్యాచ్. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృతాభిధానమసి స్వాహ, ఓం సత్యం యశస్వీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ, ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ సహస్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరవృష్టే. మధ్యన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మా పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం ఋతం చ సత్యం చ విప్త తపసో దజాయత తతో రాత్రాజాయత తతః సముద్రో వర్ణవః సముద్రాధర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదాద్విత్తస్య మిషతో వసి సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్
दिवं च पृथिवीं च अन्तरिक्षं मदो स्वहा आचमनम्। ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये शय्यो रविस्रवन्तु नः। अतः मनसः परि ॐ प्रातीतिगग्निरधिपति रचितो रक्षितादित्य इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् वेत्तियं वयं विस्मस्तं ओजम्बे दद्मः दक्षिणादिकेन्द्रोऽधिपति शिरक्षिरादि रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् वेष्टियं वयं विस्मस्तं ओजम्बे दद्मः प्रतिदिग्वर्णोऽधिपति वृताको रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् वेष्टियं वयं विस्मस्तं ओजम्बे दद्मः उदीचि दिक्सोमोऽधिपति सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् वेष्टियं वयं विस्मस्तं ओजम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपति कल्माचक्रियो रक्षिता विरुद्ध इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् वेष्टियं वयं विस्मस्तं ओजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्योऽस्तु यो अस्मान् वेष्टियं वयं विस्मस्तं ओजम्बे दद्मः उपस्थानम् जातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः सनः पर्षादति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितार्थग्निः चित्रं देवानमुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्य आप्राद्याव पृथ्वी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्य च उदित्यं जातवेदसं देवम् अवन्तिके दवादुषे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवयितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदाः शतं जीवेम शरदाः शतं शृणयाम शरदाः शतं प्रब्रवाम शरदाः शतमादीनः श्याम शरदाः शतं भूयश्च शरदा शतात् ॐ शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये शय्यो रविस्रवन्तु नः। गायत्री मंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। సమర్పణ. దయానిధి అయిన పరమేశ్వర మీ కృపణ ఈ ఉపవాసం నుండి కర్మలను చేసిన మేము మా ధర్మార్థ కామ మోక్షముల సిద్ధి సత్వరమే ప్రార్థించుగాక. నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయా ఆపో భవంతు పీతయే శయో రవిస్రవంతు నః. ఓం నమస్కారం సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. శాంతి పట్టుకోను ఆచార్య. శాంతి పాఠ. ఓం దిశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతి వేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరూ నమస్కారం. నమస్తే ఆచార్య. ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే.